ఓం బ్రాం బ్రీం బుధాయ నమః. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో నారాయణాయ. నమస్తే, నేను మీ దినేష్ గురు, నక్షత్ర నాడి నుండి. కేసరి యోగం గజకేసరి ఉంది. దాదాపు 70% పాపులేషన్ గజకేసరి ఉంటుంది. ఇది మన వస్తూ ఉంటుంది పిక్చర్ కదా. 12,000 స్టూడెంట్స్ నేర్చుకుంటారు. 12,000 తర్వాత నెల 26వ తారీఖు మన డాక్టరేట్ లెవెల్ వరకు హైయర్ మనం చేస్తాం. మన న్యూరాలజీ క్లాస్ ఉంటుంది, ఎవ్రీ క్లాసెస్ ఉంటుంది అది. మన సో గ్రహ గమనం మానవ జీవన సోపానం. నవగ్రహాలు, 12 రాశులు, 27 నక్షత్రాలు, 27 యోగాలు. కాలమానాన్ని అనుసరించి యోగం యోగ్యదాయకమేనా? మీ రాశిపై గ్రహాల ప్రభావం ఎలా ఉండబోతుంది? నామ నక్షత్రాలను అనుసరించి 12 రాశుల నేటి స్థితిగతులు ఏంటి? నిత్యాచరణలో మీకు మార్గదర్శి జ్యోతిష్య బ్రహ్మ డాక్టర్ జంధ్యాల శాస్త్రి గారిచే దినఫలాలు ప్రతిరోజు ఉదయం 8 గంటలకు మీ హిందూ ధర్మం ఛానల్లో. ఒక చిన్న విరామం. సో మన తరగతుల గురించి మాట్లాడుతుంది. ఐ విల్ టాక్ అబౌట్ గజకేసరి యోగం నెక్స్ట్. దాని పిక్చర్ వేసిన వెంటనే గజకేసరి యోగం గురించి మాట్లాడతాను. ఈ గజకేసరి యోగం చాలా ఇంపార్టెంట్ యోగం. ఈ గజకేసరి ఆల్రెడీ లాస్ట్ ఎపిసోడ్లో చెప్పినాను. ఏనుగ ప్లస్ సింహం, ఈ రెండు కాంబినేషన్ ఉండే ఒక చాలా ప్రబలమైన యోగం, వెరీ పవర్ఫుల్ యోగం. ఈ యోగంకి మేషలగ్నం నుండి కన్యాలగ్నం వరకు మనము విశ్లేషణ చెప్పినాను. ఏ లగ్నంకి 100%, ఏ లగ్నంకి 0%, ఏ లగ్నంకి 50%. ఈడ మన పిక్చర్ చూపిస్తాను. గజకేసరి యోగం అంటే ఏమి అని ఒక పిక్చరు. సెకండ్ పిక్చర్ వేయండి. 2 పవర్ఫుల్ అనిమల్ ఆన్ ది ప్లానెట్, మోస్ట్ పవర్ఫుల్. ఒకటి స్ట్రెంగ్త్, ఒకటి వెలాసిటీ, ఇంకొకటి ఒక స్పీడ్. ఈ 3 కాంబినేషన్ మనము చెక్ చేసినప్పుడు గజకేసరి యోగం అంటాం. ఈ గజకేసరి యోగం ఏ ఒక కాంబినేషన్లో వస్తుంది అంటే, చంద్రుని నుండి మీ జాతకం చూసుకోండి. ఇంకొకసారి చెప్తాను. చంద్రుని నుండి 1వ ఇల్లు, 4వ ఇల్లు, 7వ ఇల్లు మరియు 10వ ఇల్లు గురువు ఉంటే గజకేసరి యోగం అని చెప్తాము. చంద్రుడి నుండి గురు వరకు లెక్కేసుకుంటే, ఒకవేళ గురు 1, 4, 7, 10 ఇళ్లలో ఉంటే అది గజకేసరి యోగం చెప్తాం. ఇప్పుడు మనము తులాలగ్నంకి వెళ్తాం. తులాలగ్నంకి 3వ ఇల్లు, తర్వాత 6వ ఇల్లుకి గురు అధిపతి, తర్వాత 10వ ఇల్లు, 10వ ఇల్లుకి చంద్రుడు అధిపతి.
ఇక్కడ మాకి 30% గజకేసరి యోగం ఉంటుంది. సో నెక్స్ట్ లగ్నంకి వెళ్తాము, వృశ్చిక లగ్నం. వృశ్చిక లగ్నంకి 2వ ఇల్లు గురు, దాన్ని ధనుర్రాశి అని చెప్తాము. 5వ ఇల్లు మీనరాశి. 5th హౌస్ ఇస్ ది హౌస్ ఆఫ్ త్రికోణ, వెరీ పవర్ఫుల్ ప్లేస్. తర్వాత 9వ ఇల్లు మాకి చంద్రుడు. ఈ రెండు కాంబినేషన్ చేసినప్పుడు వృశ్చిక లగ్నం ఎవరెవరు ఉంటారో వాళ్ళకి గజకేసరి యోగం ఉంటే వన్ ఆఫ్ ది బెస్ట్ అండ్ 100% యోగం ఇది. నేను ఆల్రెడీ చెప్పినాను ఎవరికి గజకేసరి యోగం ఉంటుంది. ఫైనాన్స్, డబ్బు, చదువు, అధికారం, ఒక రికగ్నిషన్, సాత్విక ఒక ఒక మనస్సు, అన్ని రకమైన ఇంప్రూవ్మెంట్ గజకేసరి యోగం ఉంటే మోస్ట్ పవర్ఫుల్ అది. అయితే అన్ని లగ్నంకు 100% ఉండదు. తర్వాత ధనుర్లగ్నంకి వెళ్తాం. ధనుర్లగ్నంలో లగ్నాధిపతి గురు, చతుర్థాధిపతి అంటే 4వ ఇల్లు అధిపతి గురుడు. తర్వాత 8వ ఇల్లు ఈడ మాకి చంద్రుడు. 6, 8, 12 నాట్ ఏ గుడ్ హౌస్, దుస్థానము అని చెప్తాం, ఏ బ్యాడ్ హౌస్ అని చెప్తాం. ఈడ 8వ ఇల్లు చంద్రుడు వచ్చిండే ఒక కాంబినేషన్లో ఒక 50% అంతే ఎవరికి, ధనుర్లగ్నం వాళ్ళకి. తర్వాత మకర లగ్నం చూస్తాము, గజకేసరి యోగం. మకర లగ్నం వాళ్ళకి 3వ ఇల్లు 12వ ఇల్లు గురుది. సో అక్కడను మంచి ఇల్లు లేవు. తర్వాత 7వ ఇల్లు ఓకే, అవుతను కూడా మారక స్థానం అని చెప్తాము. సో మకర లగ్నం వాళ్ళకి ఈ గజకేసరి యోగం 0 ఎఫెక్ట్, 0%. కుంభలగ్నం ఎవరెవరు కుంభలగ్నంలా పుట్టింటారో 2వ ఇల్లు మీన రాశి, 11వ ఇల్లు ధనుర్రాశి, 2 కూడా గురు గ్రహందే. అయితే 6వ ఇల్లు అక్కడ నుండి 6వ ఇల్లు లెక్కేస్తే చంద్రుడు ఒక ఇల్లు. సో ఇక్కడ కూడా ఒక కేంద్ర త్రికోణము కాంబినేషన్ ఉండాలి గజకేసరి యోగంకి. సో ఈడు కూడా కుంభలగ్నంకి ఆల్మోస్ట్ 0%. కుంభలగ్నం వాళ్ళకి గజకేసరి యోగం అంటే ఎవరన్నా చెప్తే ఇట్ విల్ నాట్ వర్క్. ఇంకా లాస్ట్ లగ్నం మీనలగ్నంకి లగ్నాధిపతి అంటే 1వ ఇల్లు అధిపతి గురుడే. తర్వాత 10వ ఇల్లు గురు. 1 మరియు 10 చాలా ఫంటాస్టిక్ ఇల్లు, కేంద్రం అని చెప్తాం. 1వ ఇల్లు కేంద్ర మరియు త్రికోణం 2 కలిపి చెప్తాం. తర్వాత 5వ ఇల్లు అక్కడి నుండి కర్కాటక రాశి, చంద్రుడు ఒక అధిపతి. సో 2 కాంబినేషను మీన లగ్నం వాళ్ళకి 100% గజకేసరి యోగం. ఫైనల్గా గజకేసరి యోగం ఉంది సార్, ఎప్పుడు ఇది ఎఫెక్ట్ ఉంటుంది అని చెప్తే ఈ చంద్రుడు లేకుంటే గురు గ్రహం దశ వస్తే 100% ఎఫెక్ట్. వేరే దశలో సేమ్ గురు లేకుంటే చంద్ర దశ వస్తే 50%, భుక్తి వస్తే 50%, మరియు అంతర్భుక్తి అని చెప్తాము. దాంట్లో చంద్రుడు లేకుంటే గురుడు వస్తే 25%. సో 100% లేకుంటే 75% లేకుంటే 25% ఎఫెక్ట్. సో దిస్ వన్ ఆఫ్ ది బెస్ట్ యోగం అని చెప్తాం. సో మన క్లాస్ గురించి ఆల్రెడీ నేను మాట్లాడినాను. నోబడీ షుడ్ వరీ అబౌట్ ది క్లాస్. భయం పడే ఒక ఇన్ఫర్మేషనే లేదు. ఎలాంటే
సరస్వతి చాలా ఇంపార్టెంట్. చాలామంది లక్ష్మిని ఆలోచిస్తారు, ఓ ఇంత డబ్బులా. సరస్వతి గురించి మనం మాట్లాడేటప్పుడు లక్ష్మి గురించి మనం ఆలోచిస్తే మనకి రెండూ దక్కదు. ఎప్పుడు సరస్వతి ముందర పారిపోతూ ఉంటే లక్ష్మి వెనకాల పారిపోవాలంట. లక్ష్మి ముందర పారిపోయేటప్పుడు సరస్వతి వెనక్కిపోకూడదంట, లక్ష్మియ వెనకాల. ఒకడు ఎవరో మహాన్ భావుడు ఈ సంగీత కచేరీ అని చెప్తారు, బాగా పాట పాడి వాళ్ళు ఏమి చచ్చిండేరతక్కంత ఒక ఇన్స్ట్రుమెంట్ అని చెప్తారు కదా, దాన్ని ఎత్తుకొని పారిపోతూ ఉండంట. స్వామి గారు మీ డబ్బులు తీసుకోలేదు అని వాళ్ళని పిలిచి అడిగినప్పుడు, నేను సరస్వతి పుత్రుడిని, నేను మీ దగ్గర వెళ్ళి లక్ష్మిని నేను అడగకూడదు. ఎలా అంటే సరస్వతి వెనకాల లక్ష్మి రావాలి. ఎలాంటే సరస్వతి అనే దేవుడు ఒక ఫిక్సెడ్ స్థిర, లక్ష్మి చంచల స్వభావం అని చెప్తారు. అంటే ఫిక్కల్ మైండెడ్, చాలా చంచల స్వభావం, ఫిక్కల్ మైండెడ్. ఈరోజు లక్ష్మి ఉంటుంది, రేపు ఉండదు. ఈరోజు లక్ష్మి వస్తుంది, మరో రోజు లక్ష్మి వెళ్తుంది. ఈ మ్యాటర్ నేను చెప్తా ఉన్నానంటే, ఈ ఒక బ్రహ్మాండమైన దివ్యమైన సబ్జెక్ట్కి ఎవరెవరు ఈ డబ్బుల గురించి ఆలోచన చేస్తారో, దాని గురించి మాట్లాడతారో, వాళ్ళకి ఎప్పుడూ కూడా లక్ష్మి కటాక్షం దొరకనే దొరకదు. ఎలాంటే మీరు ఈరోజు మీరు ఒక అకౌంటెంట్ అయి ఉండొచ్చు, మీరు ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో ఉండొచ్చు, మీరు ఒక ఇంజనీర్ అయి ఉండొచ్చు, మీరు ఒక డాక్టర్ అయి ఉండొచ్చు. ఇదన్నీ అయ్యిండకి మూల కారణం సరస్వతి. దానికి ఫైనల్ రూట్ కాజ్ సరస్వతి. దీన్ని దయచేసి మీ మనసులో పెట్టుకోండి. ఎప్పుడూ కానీ సరస్వతికి మనము వెలకట్టరాదు. ఏదైనా ఉండొచ్చు. యూ షుడ్ నాట్ పుట్ ఏ ప్రైస్ ట్యాగ్ దట్ విచ్ ఈస్ లెస్ ఆర్ ఎక్స్పెన్సివ్ ఆర్ వెరీ కాస్ట్లీ. వై అనే క్వశ్చన్ అక్కడ రాకూడదు. ఎలా అంటే ఒక గురువుకు తెలుసు ఏమేమి ఖర్చులు ఉంటాయో ఆ గురువుకు మాత్రం తెలిసి ఉంటుంది. సో నెవర్, ఇఫ్ యు ఆర్ నాట్ ఇంట్రెస్టెడ్, డోంట్ కమ్ అట్ ఆల్. డిస్కషనే వద్దు. అక్కడ ఆల్రెడీ మనము ఫీజు వేసినాము, అన్ని క్లారిటీ ఉంది. డోంట్ టాక్. నాట్ ఇంట్రెస్టెడ్ అని చెప్పండి. వెల కొద్దిగా ఎక్కువ ఉంది, తక్కువ ఉంది, ఈక్వల్ ఉంది. నేను ఇచ్చే జ్ఞానంకి యూ కెన్ నాట్ కంపేర్ మనీ వర్సెస్ ఎడ్యుకేషన్. ఎవరు దీన్ని మాట్లాడతారో వాళ్ళు డెఫినెట్గా ఇబ్బందిలో ఉంటారు, 200% ఇబ్బందిలో ఉంటారు. బికాస్ వితౌట్ నోయింగ్ వీ షుడ్ నాట్ పుట్ ఎ ట్యాగ్ టు సంబడీస్ ఎడ్యుకేషన్ కదా. దాంట్లో యూఆర్ పుట్టింగ్ ఎ ట్యాగ్ టు నవగ్రహాస్. నవగ్రహాలకి మీరు ఒక ప్రైస్ ట్యాగ్ వేస్తూ ఉంటారు. యూఆర్ డిబేటింగ్ విత్ దెమ్. ఆ నవగ్రహాలే మిమ్మల్ని బాగా చూసుకునేది. సో ఇఫ్ సంథింగ్ ఈజ్ ఇంట్రెస్టెడ్ యూ కమ్, నాట్ ఇంట్రెస్టెడ్ డోంట్ వరీ, డోంట్ డిబేట్. ఇది ఒక పొరపాటు మనము చేయకూడదు. వెరీ ఇంపార్టెంట్. ఓకే, లెట్ us go to calls. Take calls, very important. నమస్తే సార్, కొద్దిగా టీవీ వాల్యూమ్ ఎవరెవరు కాల్ చేస్తారో దయచేసి 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 ఇంకొక 100 times చెప్తాను, దయచేసి టీవీ వాల్యూమ్ తగ్గించండి. నమస్తే. ఇంకా తగ్గించలేదు. నమస్తే. నమస్తే సార్. చెప్పండి మేడం. సార్ నా పేరు లక్ష్మి అనేసి. ఓకే. ఇల్లు అర్ధం నిలిచిపోయింది సార్. మాది ఏం నిలిచిపోయింది? ఇల్లు కట్టినాము. ఓకే ఓకే, ప్రశ్నాశాస్త్రంకి వెళ్తాము. 1 నుంచి 249 249. 5 ఎప్పుడు మొదలు పెట్టింది కట్టేదానికి? 4 సంవత్సరం అయింది సార్. మోల్డే కిడిచి పెట్టేసినాము. ఓకే.
అది అయితేనే ఉండలే సార్ ఇల్లు కట్టిపోయేకి. ఓకే, ఇప్పుడు మీరు అడిగిండే ప్రశ్నలో బుధ దశ నడుస్తూ ఉంది. బుధ దశలో రాహు భుక్తి నడుస్తూ ఉంది. 2022 సంవత్సరం జూలై వరకు ఉంటుంది. బుధుడు మరియు రాహు కాంబినేషన్ చూస్తాము. 5, 10, 12 కొద్దిగా ఏమైనా ఫైనాన్స్ బ్యాలెన్స్ ఉందా, అంటే డబ్బులు కట్టేది బ్యాలెన్స్ ఉందా? డబ్బులు వాళ్ళే అప్పు చేసిందిలే సార్. మేము సొంతంగా లోన్ బ్యాంక్ అడిగింటిమే, వాళ్ళు ఈ కరోనా నుంచి నిలిపేసేసిండారు. అంటే ఇక్కడ ఫైనాన్సే ప్రాబ్లం కదా కంప్లీట్ చేసేదానికి. డబ్బులే ప్రాబ్లం ఉంటుంది. ఓకే. ఎంత దుడిచినా నువ్వు ఇద్దరు దుడుస్తాము, వెళ్ళిపోతానే ఉంటుంది, డబ్బులే ఉండేలేదు. స్క్రీన్ వేయండి దయచేసి. స్క్రీన్ మీకే 2022 సంవత్సరం జూలై తర్వాత, ముందిన సంవత్సరం జూలై తర్వాత మీకు డబ్బులు వచ్చే ప్రోగ్రాము. తర్వాత మీరు ఇల్లు కంప్లీట్ చేసి 23వ సంవత్సరంలో మీరు ఆ ఇంట్లో ఉంటారు. ఇది గ్యారంటీ. మన కాంబినేషన్లో 3, 5, 10, 12 కాంబినేషన్ వస్తే, 5, 12 కాంబినేషన్ వస్తే ఆడ డబ్బులకి ప్రాబ్లం అని మనము చాలా ఈజీగా కనిపెట్టచ్చు. నమస్తే. దయచేసి వాల్యూమ్ తగ్గించండి సార్, టీవీ వాల్యూమ్. మాట్లాడండి ఇప్పుడు. చెప్పండి సార్. హలో, గుడ్ ఈవినింగ్. కాల్ కరెక్ట్గా కనెక్ట్ అవ్వకపోతే ఐ విల్ బి డిఫికల్ట్ టు హ్యాండిల్ ఇట్. కొద్దిగా డిఫికల్ట్ అవుతుంది. కాల్ చేయండి. ఓకే, గుడ్ ఈవినింగ్. నమస్తే, చెప్పండి మేడం. గుడ్ ఈవినింగ్ సార్. చెప్పండి మేడం. మేము విజయవాడ నుంచి మాట్లాడుతున్నాం. ఫంటాస్టిక్, చెప్పండి. మా పాప డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 17/5/1996. 17/5/1996. టైం, పుట్టిండే టైం? మధ్యాహ్నం 1:50. 1:50. పుట్టిండే ఊరు? విజయవాడ. ప్రశ్న ఏముందమ్మా? మా పాపకి జాబు ఎప్పుడు వస్తుంది, మ్యారేజ్ ఎప్పుడు? ఒకటి ప్రశ్న అడగండి. అన్నీ నేర్చుకోవాలంటే మన తరగతికి చేరుకుంటే పెళ్ళిను తెలుసుకొనొచ్చు, వాళ్ళ ఆరోగ్యము తెలుసుకొనొచ్చు. ఒక చిన్న ఇన్వెస్ట్మెంట్ మాది. అన్ని వీక్షకులకు నేను చెప్తా ఉన్నాను, ఎవరెవరు చూస్తూ ఉన్నారో, చాలా చిన్న ఇన్వెస్ట్మెంట్ మాది. మీ లైఫ్ టర్నింగ్ పాయింట్స్ చెప్పిస్తాను. తర్వాత దాని జొత్తులో పరిహారం కూడాను చెప్పిస్తాను. ఇప్పుడు ఒక శాంపుల్ కాంబినేషన్ వేస్తూ ఉన్నాము. సింహలగ్నంలో పుట్టిండే పాప అమ్మాయిదా ఇది? అమ్మాయిదండి. ఓకే. వృషభ రాశి, కృతికా నక్షత్రం, 2వ పాదం. ఇప్పుడు ప్రస్తుతం పని వెతుకుతా ఉండారా, పనిలో ఆల్రెడీ ఉండారా, ఉద్యోగంలో? లేదండి, చదువుతున్నారు. కంప్లీట్ అవుతుంది? అయిపోయింది సార్. ఇప్పుడు చదువుతా ఉండారంటారు, మళ్ళీ అయిపోయింది అంటారు. ఇప్పుడు వెతుకుతా ఉండారా? అయిపోయింది సార్, ఈ సంవత్సరం అయిపోయింది. ఈ సంవత్సరం కంప్లీట్ అయ్యింది. ఇప్పుడు వెతుకుతా ఉండారా ఉద్యోగంకి? అవునండి. ఓకే. ప్రస్తుతం ఇప్పుడు నవంబర్ వరకు చంద్రభుక్తి, అంతర్భుక్తి, చంద్రుడిది, మంగళది, రాహుది కాంబినేషన్ చూస్తాము. చంద్రుడు, మంగళ, తర్వాత రాహు 10. ఓకే. రాహులో 8వ తారీఖు జనవరి 2022 సంవత్సరం నుండి 19 మే 2022 సంవత్సరం లోపల వాళ్ళు పనిలో ఉంటారు. నో ప్రాబ్లం. దానికి ఒక రైట్ హ్యాండ్ మిడిల్ ఫింగర్ జిర్కాన్ ఉంగరం వేయండి, డెఫినెట్లీ సక్సెస్ ఉంటుంది. ఓకే. ఈ 10th హౌస్ ఇస్ ది హౌస్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్. దాంట్లో ఏ గ్రహం అని చూడాల. రాహు అంతర్భుక్తిలో శుక్రుడిది ప్రభావం ఆడ 10th హౌస్ అని చెప్తాము. మన డబ్బులు ఎక్కువగా రావాలంటే 2, 6, 10, 11 అని చెప్తాం. 2, 6, 10, 11 ఉందా, దాన్ని చూడాలి. నమస్తే. నమస్తే, చెప్పండి. మా మదర్ ఆరోగ్యం గురించి అండి. డేట్ ఆఫ్ బర్త్ లేదు. చెప్పండి. డేట్ ఆఫ్ బర్త్ లేదా? ప్రశ్నశాస్త్రం లేదండి. 1-2-249. 249. 123. ఎంత వాళ్ళ ఏజ్? ఎంత ఏజ్ వచ్చేసి 70 years సార్. 70 years. ఓకే. మర్క్యూరీ దశం ప్రశ్న
తర్వాత రాహు భుక్తి, మర్క్యూరీ అండ్ రాహు చూస్తాము. 110, 3, 8, 12 ఉంది. కాంబినేషన్లో మర్క్యూరీలో 12 హాస్పిటలైజేషన్ చూపిస్తూ ఉంది. తర్వాత మర్క్యూరీలో భుక్తి మనం చూస్తే రాహు గ్రహంది ఒక భుక్తి. రాహు గ్రహం 866 కాంబినేషన్ ఉంది. 4, 1, 2, 11, 611 ఉండే గ్రహం చంద్రుడు. ఓం సోం సోమాయ నమః చెప్పండి. మాట్లాడతారా? నేనే చెప్పాలి సార్, నాకు రాదు అన్నట్టు. ఓకే, మీరే చెప్పచ్చు. ఓం సోం సోమాయ నమః అని మీరే చెప్పచ్చు. కుడి చేతికి ఒక ఎల్లో కలర్ థ్రెడ్ కట్టాలి, దారం, పసుపు దారము కుడికి చేతికి కట్టండి. డెఫినెట్లీ క్యూర్ ఉంది. లాంగ్ టర్మ్ లేదు, క్యూర్ ఉంది. నాట్ టు వరీ. బోన్స్ అరిగినాయి అంటండి, బ్యాక్ బోన్స్. ఓకే సార్, 70 years సార్, 70 years ఏజ్ ఫ్యాక్టర్ ఉంది. తర్వాత ప్రశ్నశాస్త్రంలో కొద్దిగా హాస్పిటలైజేషన్ ఉంది. 6th house డిసీజ్ అని చూపిస్తూ ఉంది. పరిహారం ఇచ్చిండాను సార్, చేయండి, ఒక 30-40% తగ్గుతుంది. మన కాంబినేషన్లో ఏ ఒక్క కాంబినేషన్ మనం తీసుకుంటే మనకి ఆ రోగం అనే ఒక కాంబినేషన్, ఆరోగ్యం గురించి తక్కువ కావాలంటే ఆ పాజిటివ్ 5, 9, 11 కాంబినేషన్ చూడాలి. నమస్తే. మాట్లాడు. హలో. నమస్తే. హలో, మాట్లాడండి త్వరగా. స్వామి. చెప్పండి మేడం. మేడమ్మా, సారా, ఎవరు తెలుస్తలే. హలో స్వామి, నా పేరు సునీల్ అండి. ఎవరైనా ఒకరు మాట్లాడండి సార్. ఇంట్లో ఉండే వాళ్ళకి అన్నీ మా ఫోన్ ఇస్తా ఉంటే నేను ఇక్కడ టైంపాస్ కూర్చోలేదు సార్. త్వరగా మాట్లాడండి. సునీల్ అంటే నాది డేట్ ఆఫ్ బర్త్ 16/2/2001 అండి. ఇప్పుడు స్లో ఉంది, ఇప్పుడు వేసుకుంటాను. 16, 2/2001. 16, 2, 2001. ఓకే ఓకే. 2001. టైం టైం వచ్చేసి 8 నైట్ 8 నైట్ 8 PM. 8 PM. ఊరు, పుట్టిండే ఊరు? గంగవరం. గంగావరం. ప్రకాశం డిస్ట్రిక్ట్. గంగావరం వైజాగ్ దగ్గరనా? లేదు, ప్రకాశం డిస్ట్రిక్ట్ సార్, ఆంధ్రప్రదేశ్. గంగావరం వైజాగ్లో వచ్చింది. 2 ఊరు ఉంది దాంట్లో. గంగావరం. ఓకే. దేని గురించి కనుక్కోనాలి, తెలుసుకోనాలి? అదే సార్, అంటే జాబ్ గురించి, ఎడ్యుకేషన్ పరంగా. ఇప్పుడు ఎడ్యుకేషన్ చేస్తూ ఉండరా? కంప్లీట్ అయిందా? జాబ్ గురించి అంటే ఏమి, జాబ్ దొరుకుతుంది అని చెప్పాలనా? ప్లీజ్ బీ ప్రిసైజ్ ఇన్ ఆస్కింగ్ ది క్వశ్చన్. అదే 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 ప్రిసైజ్. ఓకే. ఇప్పుడు శుక్రదశ నడుస్తూ ఉంది. 2023 వరకు శుక్రభుక్తి. శుక్ర గ్రహం చూసినప్పుడు 5 కాంబినేషన్, 5 కాంబినేషన్, 10 కాంబినేషన్ ఉంది. కొద్దిగా క్రియేటివ్ లైన్లో మీరు వెళ్ళొచ్చు. సాఫ్ట్వేరు, క్రియేటివ్ లైను, లేకుంటే దీంట్లో ఆర్కిటెక్టు కాంబినేషను చాలా బాగుంది. ఓకే. 5th హౌస్ ఈజ్ హౌస్ ఆఫ్ హ్యూమన్ రిసోర్స్ అని చెప్తారు. ఏ కాంబినేషన్ తీసుకున్నారు ఇప్పుడు డిగ్రీలో? సాఫ్ట్వేర్, ఇన్ఫర్మేషన్. నాకు చెప్పిండాను నేను ఆల్రెడీ. 5th హౌస్ ఈజ్ హౌస్ ఆఫ్ సాఫ్ట్వేర్. వన్ ఆఫ్ ది నంబర్ 1 జాతకం సాఫ్ట్వేర్లో బాగుంది. యూ కెన్ గెట్ ఇన్ టు ప్రోడక్ట్ డెవలప్మెంట్ ఆఫ్ సాఫ్ట్వేర్. ఓకే. 5th హౌస్ మీకు ప్రోడక్ట్ డెవలప్మెంట్ హెల్ప్ అవుతుంది. మన ఈ నక్షత్ర నాడి నేర్చుకుంటే వీ కెన్ డెఫినెట్లీ ఫైండ్ అవుట్ ఏ రూట్లో వెళ్ళొచ్చు మనము, ఏ కాంబినేషన్ తీసుకుంటే మాకు గ్రోత్ ఉంటుంది, దేంట్లో మాకు డబ్బులు చేయాలా. ఊరికే మా తరగతిలో ఫీజు ఎక్కువ. నేను అప్పుడే ఒక మాట చెప్పిన్నాను, ఆ సరస్వతికి మీరు వెల కడితే లక్ష్మి విల్ బీ వెరీ బ్యాడ్ టు యూ. ఇఫ్ యు ఆర్ నాట్ ఇంట్రెస్టెడ్, డోంట్ టాక్. అంతే నేను చెప్పేది, డోంట్ టాక్. అలాంటే మన వేదంలో రాసిండే బ్రహ్మాండమైన, అత్యంత శుభమైన, పవిత్రమైన అస్ట్రాలజీ. యూ కెన్ నాట్ టాక్ అబౌట్ ఇట్స్ వాల్యూ.
యూ కెన్ నెవర్ టాక్ అబౌట్ ఇట్స్ వాల్యూ. చాలామంది పొరపాటుగా మాట్లాడతారు మన ఆఫీస్కి ఫోన్ చేసి. మీరు మాట్లాడుతుండేది సరస్వతి మీద, మీరు మాట్లాడుతుండేది నవగ్రహాల గురించి. ఇఫ్ యు ఆర్ నాట్ ఇంట్రెస్టెడ్ ప్లీజ్ డోంట్ టాక్. ఇఫ్ యూఆర్ ఇంట్రెస్టెడ్ ప్లీజ్ కమ్ అండ్ జాయిన్. మీకు ఇది రూడ్ అనిపించవచ్చు, నేను మీ మంచిదానికే చెప్తా ఉండేది. ప్లీజ్ డోంట్ టాక్. ఎలాంటే మనం పొరపాటుగా ఏమైనా చెప్తే మన దోషం అని చెప్తాము. పితృదోషం, తర్వాత సర్పదోషం, ఇది నవగ్రహాల దోషం మీరేమైనా మాట్లాడితే. ఇఫ్ యూఆర్ ఇంట్రెస్టెడ్ ప్లీజ్ జాయిన్, నో ప్రాబ్లం. ఇంట్రెస్ట్ లేదా నో ప్రాబ్లం. 12,000 స్టూడెంట్స్ చేరిండారు, దే నో ది వాల్యూ ఆఫ్ దిస్ సబ్జెక్ట్. ఓకే, ఇప్పుడు దానే నేను ఆంధ్ర తెలంగాణ స్టార్ట్ చేసినాను. ప్లీజ్ సపోర్ట్ మీ అని చెప్తా ఉన్నాను అంతే. ఓకే, చెప్పండి సార్. హలో, చెప్పండి. నమస్తే. గుడ్ ఈవినింగ్. నమస్తే అండి. గుడ్ ఈవినింగ్. నా పేరు రవికుమార్ అండి. ఎస్, టెల్ మీ సార్, ఫాస్ట్ కొద్దిగా. డేట్ ఆఫ్ బర్త్ 27/4/1990. టైమ్ ఆఫ్ బర్త్, టైం 2:30 అండి, ఆఫ్టర్ ఈవినింగ్. ఈవినింగ్ లేదు సార్, ఆఫ్టర్నూన్. ప్లేస్ ఆఫ్ బర్త్ ఖమ్మం డిస్ట్రిక్ట్ అండి. ఖమ్మమ్మా? ఖమ్మం, తెలంగాణ స్టేట్. చెప్పండి సార్. ఇది జాబ్ గురించి కాల్ చేశాను, తెలుసుకున్నాను. ఓకే సార్, నేను మీకు సజెషన్ ఇస్తాను. యూఆర్ ఆల్రెడీ 31 years, యూఆర్ ఆల్ యంగ్ పీపుల్. మీరు ఈ సబ్జెక్ట్ నేర్చుకుంటే జాబ్ గురించి కాదు, యూ కెన్ నో వేర్ యువర్ ఎనర్జీస్ ఆర్. ఎక్కడ మనము మన ఎనర్జీస్ వేయచ్చు, ఐదర్ ఇన్ జాబ్, ఐదర్ ఇన్ బిజినెస్. జాబ్లో ఉంటే ఏ లైన్ మాకు బెటరో, తర్వాత డౌన్ టైం ఎప్పుడుంది, అప్ టైం ఎప్పుడుంది, తర్వాత బ్యాడ్ టైం ఎప్పుడుంది, గుడ్ టైం ఎప్పుడుంది. ఇప్పుడు బ్యాడ్ టైం వచ్చింది, లాట్ ఆఫ్ ప్రెషరు, మనము ఉద్యోగం నుంచి వీఆర్ నాట్ ఇన్ ది జాబ్. అప్పుడు వెన్ ఈస్ ది నెక్స్ట్ టైం ఐ విల్ బి గెటింగ్. సో యంగ్స్టర్స్ షుడ్ లెర్న్ దిస్ సబ్జెక్ట్ సార్. యు ఆర్ ఆస్కింగ్, ఓకే, నో ప్రాబ్లం, యూ హ్యావ్ ఆల్ ది ఫ్రీ విల్ టు ఆస్క్. అయితే ఆల్ ది యంగ్స్టర్స్ కొద్దిగా ఈ ప్రోగ్రామ్ని ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ అని దయచేసి యూ హ్యావ్ టు ఫిగర్ అవుట్ దిస్ ప్రోగ్రామ్ ఆఫ్ 1 hour. సార్, నేను ఐఎమ్ టెలింగ్ టు ది పబ్లిక్ ఆల్సో, దిస్ 9:30 to 10:30 ఈజ్ ది నాట్ ది ప్రోగ్రామ్ ఆఫ్ ఫ్రీ కాల్స్. క్లియర్గా అందరికీ చెప్తా ఉన్నాను, ఎవరెవరు ఫోన్ చేస్తూ ఉంటే దిస్ ఇస్ నాట్ ఏ క్వశ్చన్ ఆఫ్ ఫ్రీ కాల్స్. అస్ట్రాలజీ ఇస్ నాట్ టు బి టేకన్ ఫ్రీ. ఎవరెవరు ఫ్రీ అడుగుతారో వాళ్ళకి డెఫినెట్లీ నాట్ ఏ గుడ్ టైం. అన్ని ప్రొఫెషన్కు దెర్ ఇస్ ఎ రెస్పెక్ట్, వెదర్ ఇట్ ఈస్ సాఫ్ట్వేర్, వెదర్ ఇట్ ఈస్ హార్డ్వేర్, వెదర్ ఇట్ ఈస్ మెడికల్. ఎవరు గవర్నమెంట్ హాస్పిటల్కి ఎక్కువ పోరు, ఎలా తెలిసిన ఆడ క్వాలిటీ లేదు. ఫ్రీ ఉంటుంది కదా మెడిసిన్, అందరూ పోవచ్చు కదా. దేనో ఫ్రీగా పోతే క్వాలిటీ ఉండదని. సో ఆల్వేస్ ఐ సజెస్ట్ దిస్ సబ్జెక్ట్. మన హిందూ ధర్మము మన ప్రోగ్రామ్ని ఎడ్యుకేట్ చేయాలి అని మాకు ఈ ప్రోగ్రామ్ మాకు ఇచ్చినారు. 1 hour ప్రోగ్రామ్ ఇచ్చినారు. ఈ 1 hour ప్రోగ్రామ్ ఎడ్యుకేషన్కి మనము యూజ్ చేస్తాం. ఓకే, చెప్పండి సార్. మీ ఖమ్మం, మీది జాబ్ చేంజా, జాబ్లో ఉండారా? జాబ్ యాక్చువల్గా వేరే చేశాను, బట్ సిచ్యువేషన్స్ వల్ల లాస్ అయ్యాను దాన్ని. మళ్ళీ ప్లాట్ఫామ్ చేంజ్ అవుతున్నాను వేరే దాన్ని. డెఫినెట్లీ ప్లాట్ఫామ్ చేంజ్ అవుతుంది, 5/9 కాంబినేషన్ చేంజ్ అవుతుంది. చేంజ్ అయ్యే టైము చెప్తాను మీకు. 2021 జనవరి నుండి మీకు గురు దశ వస్తుంది. గురుడు ఫంటాస్టిక్ ప్లేస్లో ఉన్నాడు. ఇట్ ఈస్ బెటర్ దెన్ రాహు దశ. రాహు వాజ్ లిటిల్ బిట్ ఓకే, బట్ మీకు ఇంకా ఎక్కువ కాంబినేషన్ మీకు జూపిటర్ దశలా ఉంది. యూ కెన్ డెఫినెట్లీ విన్ ఓవర్ ఫర్ ది నెక్స్ట్ 16 years. అప్పుడప్పుడు డౌన్ ట్రెండ్ ఉంటుంది ఫర్ ది భుక్తి. యూ కెన్ డెఫినెట్లీ విన్నింగ్ కాంబినేషన్ చాలా బాగుంది. జస్ట్ వేర్ 1 yellow సఫైర్, రైట్ హ్యాండ్ ఇండెక్స్ ఫింగర్కి ఒక yellow సఫైర్ వేసుకోండి, ఫస్ట్ క్లాస్ ఉంటుంది. నమస్తే. మన కాంబినేషన్లో 2, 6, 10, 11 కాంబినేషన్ వస్తే ఆ దశ విల్ బి ది ఫంటాస్టిక్. బాగా డబుల్ చేయొచ్చు. దీంట్లో ఆ యోగం ఉందా, ఈ యోగం ఉందా, ఈ గ్రహం ఆ గ్రహం చూస్తుందా, ఆ గ్రహం ఈ గ్రహం చూస్తుందా, నథింగ్ లైక్ దట్. నమస్తే. హలో సార్, చెప్పండి సార్. మా అక్కయ్య గురించి తెలుసుకోవాలనుకుంటున్నాను సార్. డెఫినెట్లీ సార్, తెలుసుకోవచ్చు సార్. అట్లే
క్లాస్కు చేరుకోండి సార్. క్లాస్ ఫస్ట్ క్లాస్ మీది చెప్పండి సార్. డేట్ ఆఫ్ బర్త్ 29/9/1998. 29/9/1998. ఓకే, 1998. టైమ్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ఈవినింగ్ 4 o'clock. ఎగ్జాక్ట్ 4ఆ? ఓకే, ప్లేస్ ఆఫ్ బర్త్ చెప్పండి సార్. ఊరు ప్లేస్ ఆఫ్ బర్త్ ప్రకాశం డిస్ట్రిక్ట్, రామసముద్రం. రామసముద్రం. ఓకే, క్వశ్చన్. మ్యారేజ్ గురించి సార్. ఓకే, కుంభలగ్నంలో పుట్టిండేది. రాశి వచ్చేసి ధనుర్రాశి, పూర్వాషాఢ నక్షత్రం 2వ పాదం. ప్రస్తుతం ఇప్పుడు చంద్రుడు దశ నడుస్తూ ఉంది. చంద్రుడిలో 2022 సంవత్సరం శని కాంబినేషన్ 1 ఉంది, తర్వాత బుధ కాంబినేషన్ 1 ఉంది, తర్వాత కేతు కాంబినేషన్ 11 ఉంది. 11 కాంబినేషన్ 6-11 కొద్దిగా డిలే చూపిస్తూ ఉంది సార్. పెళ్లిలో డిలే ఉంది. మర్క్యూరీ కాంబినేషన్ కొద్దిగా పర్వాలే, ఎలా అంటే 1-11 ఉంది. మర్క్యూరీలో శుక్రుడు చూడొచ్చు. మర్క్యూరీలో శుక్రుడు అంటే ఏ ఇయర్ లో బాగుంటుంది? నెక్స్ట్ ఇయర్ 2022 సెప్టెంబర్ నుండి డిసెంబర్కి పెళ్లి అయిపోతుంది. కొద్దిగా డొనేషన్ చెప్తాను, ఏమి దానం చేయాలో చెప్తాను. ఒకటోది కేతు, అరటిపండు దానం చేయండి గురువారం ఒక 3 నెలల. తర్వాత ఎర్ర మిరపకాయ, రెడ్ చిల్లీస్ ఎవ్రీ ట్యూస్డే దానం చేయండి. మీకు వచ్చే సంబంధాలు మంచి సంబంధాలు వస్తుంది. ఓకే, డెఫినెట్లీ మంచి సంబంధం వస్తుంది. రైట్ హ్యాండ్ మిడిల్ ఫింగర్కి ఒక జిర్కాన్ వేసేకి చెప్పండి. ఒక మంత్రం చెప్తాను, ఓం ద్రాం ద్రీం ద్రౌం సహ శుక్రాయ నమః చెప్పుకుంటే 22కి వచ్చే సంబంధం గట్టిగా ఉంటుంది, మంచిగా ఉంటుంది. గుడ్ లక్. మనకి ఇక్కడ ఒక 50% మనం చూస్తున్నాం ఇప్పుడు. ఇంకా 50% చూడాలి మనము. మన జ్యోతిష్యంలో అబ్బాయికి అమ్మాయికి వచ్చే కాంబినేషన్లో అదేమో 36 పాయింట్లకి మన 20 పాయింట్ వచ్చింది, 13 వస్తే బాగుండదు, 12 వస్తే బాగుండదు. అదన్నీ బేసిక్ లెవెల్ ఆఫ్ అస్ట్రాలజీ, చాలా బేసిక్ అస్ట్రాలజీ అది. మన దశాభుక్తిలో మంచిగా ఉంటే అబ్బాయిది వన్ ఆఫ్ ది బెస్ట్ బాయ్, బెస్ట్ పెళ్ళికి బెస్ట్ పర్సన్. అట్లనే అమ్మాయి జాతకంలోనూ కూడా 2-7-11 కాంబినేషన్ వచ్చినప్పుడు దశాభుక్తిలో ఈ కాంబినేషన్ ఉంటే వన్ ఆఫ్ ది బెస్ట్ కాంబినేషన్ వస్తుంది. ఊరికే ఈ నక్షత్రం అయ్యలే, ఆ లగ్నంకి ఈ లగ్నం అయ్యలే, పాయింట్స్ తక్కువ ఉంది, అదన్నీ ఎంట్రీ లెవెల్, కంప్లీట్ ఎంట్రీ లెవెల్ బాగుంటే మెయిన్ లెవెల్ ఒకటి వస్తుంది, అది ఇంపార్టెంట్. ఎంట్రీ లెవెల్ తగ్గించుంటూనే ఏం ప్రాబ్లం లేదు, తక్కువ ఉంటేనే ఏం ప్రాబ్లం లే. అవుతే మాకి దశాభుక్తి. ఒక ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మీకు ఇస్తాను అందరికీ. చాలామందికి పెళ్ళి అవుతుంది, ఏదో ఒక ప్రాబ్లం, దోషమంటారో లేకుంటే ఎవడో ఇల్లా కుజ అంగారకుడు ఉండాడో, లేకుంటే మంగళ ఉండాడో, లేకుంటే 5వ ఇల్లో 7వ ఇల్లో రాహుడో శని గ్రహమో ఏదో ఒక చెప్తారు. అయితే పెళ్ళి అయిన తర్వాత కొందరికి 2 years తర్వాత ప్రాబ్లం షురు అవుతుంది, 2 సంవత్సరం తర్వాత. కొద్ది మందికి 7 years తర్వాత ప్రాబ్లం వస్తుంది పెళ్ళిలో. కొంతమందికి పెళ్ళి అయ్యి 2వ నెలకే స్టార్ట్, ఆడపిల్ల ఇల్లు వదిలేసి వాళ్ళ పుట్టింటికి వెళ్ళిపోతుంది. కొద్ది కాంబినేషను 10 ఏళ్ళ వరకు మంచిగా ఉండి, సార్ ఇప్పుడు మా పెళ్లి జీవితం పాడైపోయింది సార్. ఇది రకరకాల ఇయర్స్ ఎందుకు, దీన్ని మీరు ఆలోచిస్తే ఫైనలీ పాయింట్ వచ్చేది ఆడుండే 7వ గ్రహం కాదు, రాహుగ్రహం కాదు, కుజగ్రహం కాదు. ఆడ రాహు కుజుడు లేకుంటే
శుక్ర రాహు కాంబినేషన్ ఉంది, అక్కడ చెడ్డు గ్రహం ఉంది. అదన్నీ ఓల్డ్ మెథడ్ ఆఫ్ అస్ట్రాలజీ విచ్ విల్ నాట్ వర్క్ నౌ. 90% ఆఫ్ ది అస్ట్రాలజర్స్ ఇప్పుడు ఫేక్ అని చెప్తారు. నేను ఆంధ్రాలో ఎవరో ఒకరు బాబు గోగినేని వాళ్ళది ఏమో వింటా ఉన్ని. హీ వాస్ ఛాలెంజింగ్ అస్ట్రాలజీ ఈజ్ ఫేక్, బట్ ఐ విల్ ఛాలెంజ్ హిమ్ 200%. అస్ట్రాలజీ ఈజ్ రియల్. ఐ వాంట్ టు ఛాలెంజ్ హిమ్. ఎలాంటే నేను MBA చదువుకొని మల్టీనేషనల్ నా కంపెనీలో ఉండి ఒక 30,000 హారోస్కోప్స్ నేను ప్రిడిక్ట్ చేసినాను విత్ ది లెవెల్ ఆఫ్ అక్యురసీ. ఇప్పుడు అందరూ మాట్లాడచ్చు ఈ కరోనా గురించి. ఐ వాజ్ ది ఫస్ట్ పర్సన్ టు ప్రిడిక్ట్ కరోనా అవుతే అది వేరే లాంగ్వేజ్లో ఉంది, అది ప్రాబ్లం. అది ఒక దినం ఇక్కడ వేస్తాను నేను. ఐ విల్ పుట్ ఇన్ దట్ లాంగ్వేజ్ ఆల్సో ఇఫ్ దే పర్మిట్, ఇఫ్ ది ఛానల్ పీపుల్ పర్మిట్, డెఫినెట్లీ ఇది వేస్తాను. 2019 ఏప్రిల్ 2వ తారీఖు ఇంకా పేరు ఎవరికి తెలిసిండలేదు, వైరస్ వస్తుంది అని క్లియర్గా చెప్పిండు అన్నాడు. పీపుల్ క్యాన్ సీ ఇట్ బికాజ్ ఇట్ ఈస్ ఇన్ యూట్యూబ్ నేనేం క్రియేట్ చేసే కయ్యలే. ఐ కెనాట్ క్రియేట్ ది డేట్. ఓకే, అస్ట్రాలజీ రియాలిటీ ఉంది. పీపుల్ ఆర్ అప్లయింగ్ ఓల్డ్ ఫార్మాట్. 90% ఆఫ్ ది అస్ట్రాలజర్స్ ఆర్ అప్లయింగ్ ఓల్డ్ ఫార్మాట్. ఈ ఓల్డ్ ఫార్మాట్ మీకు విన్నింగ్ రాదు. న్యూ ఫార్మాట్ మనము కేపీ సిస్టమ్ తీసుకునాలి. ఆ కేపీ సిస్టంలో ఐ హ్యావ్ కరెక్టెడ్ మెనీ థింగ్స్, గుడ్ బ్యాడ్. తర్వాత లైన్ 1, లైన్ 2, లైన్ 3, బైఫర్కేషన్, తర్వాత హిట్ థియరీ. ఇది నా రీసెర్చ్. దానికి ఇప్పుడు 12,000 మంది నేర్చుకొని వన్ ఆఫ్ ది బెస్ట్ అస్ట్రాలజీ విత్ యాక్యురసీ అని చెప్పినారు. ఎవరెవరు అస్ట్రాలజీ ఫేక్ అని చెప్తారో ఐ విల్ పుట్ ఏ ఛాలెంజ్. అస్ట్రాలజీ ఈజ్ ఎ డివైన్ సైన్స్. ఇట్ హ్యాస్ టు బి ఇంటర్ప్రిటెడ్ ఇన్ ది రైట్ మేనర్. రాశి ఫలం ఆల్ ఫేక్. నేనే చెప్తా ఉన్నాను. ఎలాంటే 130 crore పీపుల్ ఇండియాలో, 130 crore పీపుల్. ఇఫ్ యూ డివైడెడ్ బై 12 crore పీపుల్ విల్ కమ్ అండర్ ఈచ్ రాశి. దెన్ అస్ట్రాలజీ ఫేక్ అన్నీ అంటారు. ఐ విల్ సల్యూట్ దెమ్. యు ఆర్ రైట్. ఐ విల్ డెఫినెట్లీ సల్యూట్ ది పీపుల్ who don't say that endorse astrology fake అంటారు కదా. I will definitely salute them. Yes, you are right, sir. Same way, లగ్నం నుండి 7వ గ్రహంలో ఎవరో పాపగ్రహాలు, శని ఉంటే మీకు పెళ్ళి నిదానము, రాహు ఉంటే మీకు ఇబ్బందులు, అదన్నీ పాత అస్ట్రాలజీ. ఐఎమ్ బ్రింగింగ్ ఎ రెవల్యూషన్ ఇన్ అస్ట్రాలజీ టు బిలీవ్ ఇట్. వన్స్ యూ బిలీవ్ ఇట్, మీకు ట్రస్ట్ స్టార్ట్ అవుతుంది. బిలీఫ్ ట్రస్ట్ రావాలా అంటే ఎవ్రీబడి షుడ్ లెర్న్ అస్ట్రాలజీ ఇన్ ది సింప్లెస్ట్ మేనర్. ఎవరు దీని గురించి వాదం చేస్తారో వాళ్ళకొక ఇన్ఫర్మేషను, యూ కెన్ జాయిన్ మై కోర్స్, లెర్న్ ఇట్ టు ఎక్స్పీరియన్స్ ఇట్. ఎవరో చెప్తారు ఐ డోంట్ బిలీవ్ అస్ట్రాలజీ అని. ఇప్పుడు ఎవరో, నేను ఒక క్వశ్చన్ అడుగుతాను, ఐ డోంట్ బిలీవ్ స్పానిష్ అని చెప్పేకైతుందా? ఐ డోంట్ బిలీవ్ స్పానిష్ అని. యూ కెన్ సే ఐ డోంట్ అండర్స్టాండ్ స్పానిష్, లేకుంటే ఐ డోంట్ నో స్పానిష్ అని చెప్పొచ్చు. బట్ యూ కెన్ నాట్ సే ఐ డోంట్ బిలీవ్ స్పానిష్ అని. అన్లెస్ ఇఫ్ యూ డోంట్ లెర్న్ ఇట్, యూ డోంట్ హ్యావ్ ఎనీ రైట్స్ టు కమెంట్ ఆన్ ఇట్. కంప్లీట్గా పవర్ఫుల్గా కరెక్ట్ వేలో. ఒక మాట నేను చెప్తాను, జ్యోతిష్యంలో ఈ దోషం అనేదే లేదు. దాదాపు ఒక 80 సంవత్సరాల వెనుక మన ఎడ్యుకేషన్ అంత ఉండలే. ఎవ్రీబడి వర్ నాట్ ఎడ్యుకేటెడ్ ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్. ఈ ఒక ఎరాలో, 80 years బ్యాక్ ఎరాలో వాళ్ళకి మీకు బ్యాడ్ టైం ఉంది, మీకు గుడ్ టైం ఉంది అని చెప్పే ఒక రకం చేంజ్ చేసుకుంటారు. ఏమంటే మీకు దోషం ఉంది, కొద్దిగా పూజ చేయండి, మంత్రాలు చెప్పుకోండి అని. ఇప్పుడు అన్నీ కమర్షియలైజ్. వాళ్ళు ఎవరో నేను యూట్యూబ్ చూస్తా ఉండి, దే టాక్ అబౌట్ కమర్షియల్. ఎస్, పీపుల్ ఆర్ కమర్షియల్.
మెడికల్ ఫెటర్నిటీను కమర్షియల్లో, విచ్ ఈజ్ నాట్ కమర్షియల్? యు ప్లీజ్ టెల్ మీ. దానికే మన సంకల్పం చేసుకున్నప్పుడు దేవుడికి మన తను, మన డబ్బులు, ధనం చెప్తారు. మనం దేవుడికి 3 ఇవ్వాలంట. ఫర్ ఎనీ కన్స్ట్రక్షన్ దెర్ ఈజ్ ఇన్వాల్వ్మెంట్ ఆఫ్ ఏ అర్థం అని చెప్తాం. మనీ, పైసా, దేర్ ఈజ్ అర్థ. వితౌట్ అర్థ నథింగ్ విల్ మూవ్. దెర్ ఆర్ 4 pillars ఆఫ్ ది లైఫ్: ధర్మం, అర్థం, కామం, మోక్షం. Without these 2, dharma also will not be there, moksha also will not be there. These 2 will not be there. Artham is very important. But దానికి ఒక వే ఉంది. There are people who scare people. Definitely చెప్తాను, scare people, make money. That is wrong. ధర్మం పేరులో అనేక మందిని ఒక రకంగా ఎక్స్టార్షన్ చేయకూడదు. దట్ ఐ కండెమ్. అవుతే ఐ ఎండార్స్ అస్ట్రాలజీ ఈజ్ ఎ డివైన్ సైన్స్. ఐ కెన్ ప్రూవ్ దట్. ఐ కెన్ డెఫినెట్లీ ప్రూవ్. మన ప్రశ్నాశాస్త్రం విల్ టెల్ ఈచ్ అండ్ ఎవ్రీ క్వశ్చన్కి సమాధానాలు చెప్తుంది. నథింగ్ టు వరీ అబౌట్ ఇట్. 1000% గ్యారంటీ. మెథడాలజీ హ్యాస్ టు బి చేంజ్డ్. నేను చెప్పేది అస్ట్రాలజీలో ది మెథడాలజీ చేంజ్ చేస్తే డెఫినెట్లీ ఎవ్రీబడి విల్ స్టార్ట్ బిలీవింగ్ అస్ట్రాలజీ అండ్ నెక్స్ట్ లెవెల్ ట్రస్టింగ్ అస్ట్రాలజీ. బిలీఫ్ వస్తే చాలదు. ఇప్పుడు మనకి ఇప్పుడు పుట్టు నుండి సచ్చే వరకు మన కాంబినేషన్ మనం చూస్తే మోస్ట్ ఎంఫసిస్ అని చెప్తాము. ఎక్కువ ఒక టైం మనము పెళ్ళికే మనం చూస్తాం. మీరు చూడండి, ఎంటైర్ ఫ్యామిలీ పంతులు గారు వెళ్ళేది ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ పెళ్ళి టైంలోనే. చదువుటప్పుడు పోయేలే, ఏమో వాడు చదువు బాగలేదో ఉందో అట్లే, దేవుడు ముక్కోరా మంచిగా అవుతుంది, యూ కెన్ గో. పనికి వెళ్ళాలా, పని కొద్దిగా ప్రాబ్లం ఉంది, దానికి ఎవరు అస్ట్రాలజర్ దగ్గర పోరు. ఈ మ్యారేజ్ టైంలో ఎవ్రీబడి విల్ స్టార్ట్ లుకింగ్ అట్ అస్ట్రాలజర్స్, సర్చింగ్ అస్ట్రాలజర్స్. సరే ఇది మ్యాచ్ అవుతుందా, ఇది మ్యాచ్ అయిందా, ఇది మ్యాచ్ అవుతుందా, ఇది మ్యాచ్ అవుతుందా. మీరు ఒక సాఫ్ట్వేర్ అబ్బాయికి పోయి అస్ట్రాలజీని బిలీవ్ చేస్తారా అని చెప్తే నెవర్, ఐ డోంట్ బిలీవ్ అంటారు. అదే వన్ పర్సనల్ లైఫ్లో పెళ్ళి వచ్చినప్పుడు ఎవరైనా ఒక అమ్మాయిది మూలా నక్షత్రమో, ఆశ్లేష నక్షత్రమో, జ్యేష్ఠ నక్షత్రం వచ్చినప్పుడు వాళ్ళ తల్లిదండ్రులు ఈ అమ్మాయి వద్దప్పా అని చెప్తే, అవునమ్మా మంచిగా ఉన్నాయి, నాకు వద్దు. దిస్ ఈస్ వాట్ యూ పీపుల్ టెల్ యంగ్స్టర్స్. అక్కడ లేదు అని మీరు నిల్చుకుంటారో, వెన్ యూ కమ్ టు ది పర్సనల్ లైఫ్ యూ విల్ స్టాండ్ లైక్ దిస్. నీ వాట్ ఎవర్ దే సే ఇట్ మైట్ హ్యాపెన్ ఓన్లీ. దట్ ఈస్ ది రాంగ్. అక్కడ బిలీఫ్ ఉంటుంది, ఇక్కడ బయట వచ్చినప్పుడు యూ డోంట్ ఎండార్స్ అస్ట్రాలజీ. యూ హ్యావ్ టు ఎండార్స్ అస్ట్రాలజీ ఇన్ ది ఎంటైర్ ఈవెంట్ ఆఫ్ ది లైఫ్. ఆ అమ్మాయిది జాబ్ బాగుంటుంది, ఆ అమ్మాయి చూసేకి బాగుంటుంది, ఆ అమ్మాయి చదువు బాగుంటుంది, ఆ అమ్మాయి డబ్బులు బాగుంటుంది. ఏదో ఒక నక్షత్రము, ఆ మూలా నక్షత్రము, ఆ ఆశ్లేష నక్షత్రము, తర్వాత ఇంకొక యాదో ఒక అశ్విని నక్షత్రం, ఈ 4 నక్షత్రం 5 నక్షత్రం పెట్టుకొని ఎవరో పంతులు గారు చెప్తారు ఇది బాగాలేదు, మంచి నక్షత్రం. ఆ నక్షత్రం మీద అన్ని జీవితాలు నించిండాయా ఆ అమ్మాయిది? జీవితం మొత్తంగా ఆ ఒక నక్షత్రం మీదే నించిందా? ఇది ఫస్ట్ క్వశ్చన్ నాది. సో ఫైనలీ నేను చెప్పేది ఏమి అంటే, హోలిస్టిక్గా మనము జాతకం చూసి ప్రెడిక్షన్ చేయాలి. హోలిస్టిక్గా, నాట్ విత్ ఓన్లీ 1 నక్షత్రం. మూలా నక్షత్రం ఎవరైనా ఆడబిడ్డలు పుడితే వాళ్ళకి పెళ్ళి కొద్దిగా ఇబ్బంది, బికాస్ అది ఒక పాండమిక్ అయిపోయింది ఇప్పుడు. మూలా నక్షత్రమా, వద్దు వద్దు వద్దు, నో 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 నో. లగ్నం చూడాలి, దశాభుక్తి చూడాలి. దశాలో మంచి కాంబినేషన్ వస్తే మంచి మంచి సంబంధాలు డెఫినెట్లీ వీల్ లివ్ ఇట్ అక్రాస్. ఇప్పుడు చెడ్డు నక్షత్రం అని చెప్పిండారు అనేక జ్యోతిషులు. నేను ఒక క్వశ్చన్ వాళ్ళకి అడుగుతాను, మంచి నక్షత్రం ఏది? ఒక 3 చెప్పండి సార్, మంచి నక్షత్రం ఏది? వాళ్ళ దగ్గర ఆన్సరే లే.
చెడ్డు నక్షత్రాలకి ఇంకా 4 కాదు, ఇంకా ఒక 4 చేర్పించుకొని 8 ఉంది అని చెప్తారో, లేకుంటే 12 ఉంది అని చెప్తారు. ఈ 27 నక్షత్రాల యావది నంబర్ 1 సార్? జస్ట్ టేకింగ్ దట్ నక్షత్ర. నేను చెప్తాను, ఈ నక్షత్ర వాళ్ళు ఎవరు పెళ్లి చేసుకుంటాను ఫస్ట్ క్లాస్. ఎనీ నక్షత్ర ఇస్ దేర్? చెడ్డు ఉంటే మంచిది ఉండాలి కదా. ఇట్ కెనాట్ బి ఎక్స్ట్రీమ్. చెడ్డు నక్షత్రం ఉంది, ఎక్స్ట్రీమ్ చెడ్డు నక్షత్రం ఉంది. దేర్ షుడ్ అట్లీస్ట్ బి గుడ్ నక్షత్రం. మహానక్షత్రం అంటారు, అది మహానక్షత్రము ఉట్టి ముహూర్తానికి పెడతారు, నాట్ ఫర్ ఇండివిజువల్. సో ఇండివిజువల్లా దెర్ ఈజ్ నో వన్ నక్షత్ర వేర్ అస్ట్రాలజర్స్ సే బెస్ట్ నక్షత్రం. ఏదైనా ఉందా? ఏదైనా ఉందా? నెవర్. సో ఇఫ్ దట్ ఈస్ నాట్ దేర్, దిస్ ఈజ్ ఆల్సో నాట్ దేర్. ఇఫ్ దట్ ఈస్ నాట్ దేర్ అంటే మంచి నక్షత్రము లేదు అంటే చెడ్డ నక్షత్రము లేనేలే. దిస్ ఈజ్ వాట్ ఈస్ ది ప్రాబ్లం. సో నేను వైజ్ఞానికంగా సైంటిఫిక్ వే astrology is having truth. There is a effect, there is a cause ante there is a effect. ఎవరో ఒకరు బిల్డింగ్ బాగా ఇల్లు కట్టింటారు. ఆ ఇంటి ఓనరు అందరినీ ఈ గృహప్రవేశంకి ఆహ్వానం ఇచ్చింటారు. అందరూ వచ్చినోళ్ళు ఒకే ఒక మాట చెప్తారు. అందరూ బ్రహ్మాండంగా కట్టిండారు సార్. ఎవరు ఆర్కిటెక్ట్, ఏ ఒక ఆర్కిటెక్ట్ దీన్ని కన్స్ట్రక్ట్ చేసిండేది అని అడుగుతారు. వాళ్ళు ఏమైనా అడుగుతారా సార్? సార్ లాస్ట్ 1 year బ్యాక్ ఇక్కడ వచ్చిండే సార్, ఇది ఖాళీ పొలం ఉండే, ఆటోమేటిక్గా ఒక ఇల్లు వచ్చేసింది సార్. ఎవరు సార్ ఆటోమేటిక్గా పెట్టిండేది? విల్ నాట్ టాక్ అబౌట్ దట్, కరెక్ట్? ఆటోమేటిక్గా యాది రాదు. దేర్ ఇస్ సంబడి హూ హెస్ కన్స్ట్రక్టెడ్ ఇట్. సేమ్ వే ఇక్కడను సూర్యుడు, 9 గ్రహాలు, మన భూమి, దేర్ ఈజ్ ఏ కన్స్ట్రక్షన్ విచ్ హెస్ హ్యాపెండ్, బట్ వీ డోంట్ నో ది ఆర్కిటెక్ట్. హూ ఈజ్ ది ఆర్కిటెక్ట్? విశ్వామిత్ర అని చెప్తాము. దీని ఓనర్ ఎవరు? విష్ణుడు అని చెప్తాము, నారాయణుడు అని చెప్తాము. బట్ దేర్ ఈజ్ ఏ ఓనర్, దేర్ ఈజ్ ఏ ఆర్కిటెక్ట్, బట్ వీఆర్ సర్చింగ్ ఫర్ హిమ్. వీఆర్ యాక్చువల్లీ సర్చింగ్ ఫర్ హిమ్. ఇల్లు కట్టిన తర్వాత, మనం గృహప్రవేశం చేసిన తర్వాత, ఇల్లు బాగా కట్టిండారు సార్, ఎవరు సార్ ఆర్కిటెక్టో, ఈ కన్స్ట్రక్షన్ చేసిండే ఆ కన్స్ట్రక్షన్ వర్కర్ ఎవరు చేస్తారు, ఎవరు సార్ అని ఎవరు అడగరు. ఇల్లు బాగా కట్టించిండారు. సో అట్లాగానే మన జాతకం, ఇండివిజువల్ జాతకం, మన హారోస్కోప్స్, మన హారోస్కోప్ ఇప్పుడు హారర్స్కోప్ అయిపోయింది లైఫ్లో. ఎక్కడైనా ఎత్తుకొని వెళ్ళిపోయి పెడితే అది హారరే, హారోస్కోప్ లేదు, అది హారర్స్కోప్ అయిపోయింది. ఎడ్యుకేటెడ్ పీపుల్ హ్యావ్ టు స్టార్ట్ లెర్న్ దిస్ సబ్జెక్ట్. మన హిందూ ధర్మంలో వేదం ఎంత ఇంపార్టెంటో వేదాంగము అంతే ఇంపార్టెంట్. ఇట్ ఈస్ నాట్ పార్ట్ ఆఫ్ వేద, బట్ ఇట్ ఈస్ ఏ సబ్సెక్ట్ ఆఫ్ వేద. వేదంలో ఇదొక అస్ట్రానమీ పార్ట్. ఇది బేసిక్లీ ఇది అస్ట్రానమీగా వచ్చిండే ఒక విద్య, ఒక చదువు. అస్ట్రానమీ మోస్ట్లీ దే విల్ కాల్ ఇట్ యాజ్ ఖగోళ శాస్త్రం అని చెప్పొచ్చు తెలుగులో. ఖగోళ శాస్త్రం, ప్లానెటరీ శాస్త్రం. 10,000 years బ్యాక్ మన ఋషి వాళ్ళు, మన గురువు ఉండే ఒక స్థానం వాడు, ఫస్ట్ దే స్టార్టెడ్ విత్ ముండేన్ అస్ట్రాలజీ. ముండేన్ అస్ట్రాలజీ అంటే మన ఏ పంట పండాలి, వర్షం ఎప్పుడొస్తాయి, సీజన్స్ ఎట్లుంటుంది, సన్ రేస్ ఎట్లుంటుంది, ఏ టైంలో ఏ పని చేయాలి. దట్ ఈజ్ వాట్ వాజ్ ఇన్ అస్ట్రాలజీ. దాన్ని ముండేన్ అస్ట్రాలజీ అంటారు, అస్ట్రానమీ అంటారు. ఇప్పుడు వర్షం వస్తూ ఉంది, సునామీ వస్తుందా, సైక్లోన్ ఎక్కువ ఉంటుందా, ఫిషర్మెన్ వాళ్ళు ఫిషింగ్ చేయొచ్చా, చేపలు ఫిషింగ్ చేయొచ్చా, ఇదన్నీ ఫర్ ది లివింగ్ ప్లానెటరీ పొజిషన్ చూసుకొని మనం చెప్తాం.
ఈ యొక్క వెదర్ రిపోర్ట్ చెప్తారు కదా డిపార్ట్మెంట్, వెదర్ డిపార్ట్మెంట్ చెప్తారు కదా, దే విల్ ప్రెడిక్ట్ ఫ్యూచర్. ఎప్పుడు మోడాలు ఆ క్లౌడ్స్ ఫార్మ్ అవుతుంది, ఎప్పుడు సైక్లోన్ ఉంటుంది, దే విల్ ఆల్ బి టెస్టింగ్, విచ్ ఇస్ ఆల్ న్యాచురల్ కదా. దే ఆర్ ప్రెడిక్టింగ్ కదా, వెదర్ మ్యాన్ అని ఉంటారు, దే ఆర్ ఆల్రెడీ ప్రెడిక్టింగ్ ఇట్. సేమ్ వే ప్లానెటరీ పొజిషన్స్ హ్యావ్ ఏ సే ఆన్ ది హ్యూమన్ లైఫ్. ఇప్పుడు సైన్స్లో ప్రూవ్ చేయాలి, వీ హ్యావ్ టు ప్రూవ్ సైన్స్. నీళ్ళలో ఏముంది అని ప్రూవ్ చేయాలి. H2O హైడ్రోజన్ కాంపోనెంట్ 2 ఉంటుంది, ఆక్సిజన్ కాంపోనెంట్ 1 ఉంటుంది, 1 ఉంటుంది. సో వీ కెన్ సీ ఇట్, వీ కెన్ ఫీల్ ఇట్, వీ కెన్ డ్రింక్ ఇట్, వీ కెన్ టేస్ట్ ఇట్. అయితే ఒక మనిషికి బాధ ఉంటే ఏ అపారటస్ ఉంది చెక్ చేసేకి? స్టెథోస్కోప్లో చెక్ చేయొచ్చా? ఇట్లా వేసుకొని ఇట్లా పెట్టుకుంటే, సార్ కొద్దిగా బాధ ఉంది కదా, కరెక్ట్ సార్, మీకు తెలుస్తూ ఉంది కదా సార్, చెవులో వినపడుతూ ఉంది సార్ కదా సార్, నేను సంతోషంగా ఉన్నాను సార్, అగైన్ స్టెథోస్కోప్ పెట్టుకొని మనం చెక్ చేయొచ్చా? విచ్ కెన్ నాట్ బి మెజర్డ్, విచ్ కెన్ నాట్ బి మెజర్డ్ comes under the purview of experience. We have to experience it. Same way astrology, జ్యోతిష్యం అనే ఒక కాన్సెప్ట్ ఎక్స్పీరియన్స్ నుండి తీసుకోనాలా. ఇట్ ఈస్ నాట్ ఎ గ్రాస్ ఇన్ఫర్మేషన్, ఇట్ ఈస్ నాట్ ఎ గ్రాస్ ఇన్ఫర్మేషన్. దీన్ని తెలుసుకోనాలి. ఇట్ ఈస్ నాట్ ఎ గ్రాస్ అంటే ఇప్పుడు మేషరాశి ఈరోజు అందరికీ ఒకే రకమైన ఫలాలు రాదు. దట్ ఈస్ వేర్ వీఆర్ గోయింగ్ రాంగ్. దట్ ఈస్ వేర్ పీపుల్ లైక్ ఎవరిదో నేమ్ చెప్తుంది కదా, అట్లా దే ఆర్ నాట్ బిలీవింగ్ అస్ట్రాలజీ. దే హ్యావ్ టు ఎక్స్పీరియన్స్ ఇట్. వితౌట్ ఎక్స్పీరియన్స్ వీ కెన్ నాట్ డూ ఎనీథింగ్. ఇప్పుడు మనము ఊపిరి ఆడుతూ ఉన్నాం, వీఆర్ బ్రీతింగ్. హౌ టు షో యూ దట్ ఐఎమ్ బ్రీతింగ్? I cannot show. I have to experience it. ఇక్కడ ఎయిర్ ఉంది, AIR ఎయిర్ ఉంది, ఐఎమ్ టేకింగ్ ఇట్, శ్వాసం అని తీసుకుంటాను. దేర్ ఈజ్ ఎయిర్ హియర్ సార్, దట్ ఈస్ వాట్ ఈస్ ది ఎక్స్పీరియన్స్. ఐ కెనాట్ షో యూ. కెన్ యూ సీ ఎయిర్? నో, యూ కాంట్ సీ ఎయిర్, బట్ యూ హ్యావ్ టు ఎక్స్పీరియన్స్. ఆ ఎక్స్పీరియన్స్ నా ఎడ్యుకేషన్ మూలంగా అందరికీ ఇస్తాను. ప్లీజ్ లర్న్ నక్షత్రనాడి. టు బిలీవ్ అస్ట్రాలజీ, టు టేక్ కేర్ ఆఫ్ యువర్ లైఫ్ and promote Hindu Dharmam. To promote Hindu Dharmam. Okay? Time up. So andarki good night cheppe time. Good night. All the best. So be good, do good. Sarve jana sukhino bhavantu.